హైదరాబాద్లో సుమారు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా కొత్త సెంటర్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ బృందం కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో సమావేశం అవ్వగా భాగ్యనగరంలో భారీ విస్తరణకు కంపెనీ ముందుకొచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. సుమారు 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేటర్లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ బృందంతో సమావేశమైంది. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కొత్త సెంటర్తో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించగా కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా సత్తా చాటుకున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అన్నారు. నగరంలో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్, అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికాలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కాగ్నిజెంట్ సీఈఓ తెలిపారు.